నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడుపుతావు. ఐఏఎస్ను ఐపీఎస్ను అక్రమ కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి, బెదిరించి యంత్రాంగాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుంటున్నావు. ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఈ 12 నెలలు. ఇదేనా ప్రజలు నీ నుంచి ఆశించింది చంద్రబాబు గారు? ఇంత దారుణమైన అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు కానీ ఎవరు కూడా ఇట్లా హామీలు ఇవ్వలే. ఇచ్చిన హామీలు అమలు జరపకుండా పోయిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు. ఒక్క చంద్రబాబు నాయుడు తప్పనిచ్చి చరిత్రలో మిగిలిపోతారు. బాబు గారు మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అందరి నోర్లు ముగించాలని చెప్పి ఆలోచన చేయొచ్చు. మీ రెడ్ బుక్కు మేము ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాయి. చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టం మీ చేతల్లోకి తీసుకోవచ్చు. కానీ మీరు ఏ శిక్ష వేసినా, ఎంతమందిని జైలుకు పంపించినా, ఎన్ని కేసులు పెట్టినా బెదిరే పరిస్థితి మటుకు ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఉండదు, ప్రజలకు కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అందరినీ బెదిరించుకొని బతుకుతూ ఉంటారు. మీరు ఇప్పుడు ఎవ్వరు కూడా నోరెత్తకూడదు అని చెప్పి ఒక ఆలోచన మీకు. ఏమన్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. ఆయన వ్యంగ్యంగా అంటాడు, కొంతమందికి గుండెపోట్లు వచ్చినాయి, కొంతమందికి చేతులు ఇరిగినాయని. గుండెపోట్లు చేతులే కాదు ఇరిగేది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ రోజు తెలుస్తుంది మీకు ఎట్లుంటుంది రాజ్యాంగం అనేది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ప్రజల నుంచి వాళ్ళ హక్కులను దూరం చేసే ప్రక్రియల ఈ సంవత్సరం బిగినైందంటే ప్రజాస్వామ్యం ఎంత నీచ స్థితికి దిగజారిపోతుంది అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.